అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు. దానిని అయ్యప్ప ఇరుముడులుగా కట్టి తనతో తీసుకువెళ్లాడు. దాని తాత్పర్యమే మనం తీసుకువెళ్లే ఇరుముడులు. ఇరుముడి అనేది నేతగుడ్డతో కుట్టబడిన 2 భాగాలుగా ఉండే సంచి. భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఇరుముడిలోని ముందు భాగంలో పసుపు, కుంకుమ, వడ్లు, అటుకులు, మాడిగ పొరతో అమ్మకు దీపం వెలిగించేందుకు బత్తి, నూనె, తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ. అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు. ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది. కొబ్బరికాయకు 3 కళ్లుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది. మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది. ఆ విధంగా గోవు అంశ అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి అయిన మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది. కనుక కొబ్బరికాయ, అందులో నింపబడిన నెయ్యి శివునికి, విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తాడు. ఇరుముడిలోని వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్థాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇరుముడిలో బియ్యం, పప్పు వంటి పదార్థాలు తీసుకువెళ్లాలి. అయ్యప్ప దర్శనార్థం వెళ్లే భక్తులు తల మీద మోసుకు వెళ్లే పదార్థాలు ప్రయాణంలో కొద్దిగా తరుగుతున్నట్టు వారి అహంకారం కూడా తరిగిపోవాలి. వారిలోని అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు అన్నీ వారిని వదిలి వెళ్లిపోవాలి. శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలి అనే చోట ఒకటిగా చేరతారు. ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త్ర ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది. అయ్యప్ప భక్తులు వావర్స్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ ఎరుమేలిలోనే ముఖ్యమైన ఘట్టమైన పేటై తొళ్లలనే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు. పేటై తుళ్లలు ముగిసిన